ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మన్నంపల్లికి అయితే వచ్చేసాము మా విలేజ్కి. మొన్న రీసెంట్గా మేమైతే పోచమ్మకైతే చేసాము కదా మానకొండూరులో. అయితే ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టకుండా డైరెక్ట్గా మేము మానకొండూరుకి వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనం తీసి అక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఇక్కడ కొట్టి వెళ్ళడం అయితే మర్చిపోయాము. ఇక్కడ పోచమ్మ తల్లికి కొట్టడం మర్చిపోయాము. అది అయిపోయిన తర్వాత ఒక 2 డేస్కి అమ్ములకి ఒళ్ళంతా కూడా చిన్న చిన్న బబుల్స్ లాగా ఇట్లా బొగ్గలు అయితే ఒడిసినాయి. అయితే మేమేమనుకున్నామంటే అమ్మవారే కావచ్చు అని చెప్పేసి అమ్మవారికి అయితే మొక్కుకున్నాం. కొన్ని కోస్తాం ఇంటి దగ్గర అని చెప్పేసి మొక్కుకున్నాము. అయితే ఈ మధ్య చాలామందికి ఏంటంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, ఫీవర్ వచ్చుకుంటూ మొత్తం ఇట్లా బొగ్గలు ఒడుచుకుంటూ పిల్లలకి చాలా వస్తున్నాయి. సెల్యులైటిస్ కేసెస్ అని చాలా వస్తున్నాయి కదా. మేమైతే అమ్మవారు అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక అమ్మవారు అని చెప్పేసి మొక్కుకున్నాం కదా మేము. ఇక ఎట్లాగూ వెళ్ళాలి, అమ్మవారి మొక్కు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇక ఈరోజైతే వచ్చాము. మేము అమ్మవారి దగ్గర కోన్ని అయితే కోసుకొని అక్కడి నుంచి బాయికాడికి అయితే వచ్చాము. ఇక అన్నం కూర అన్నీ వంట చేసుకొని ఇక్కడికే వచ్చినాం. ఇక ఇక్కడనే తినేసినాం. మా అమ్ముల తల్లి అయితే పడుకున్నది. ఇందాక మేమైతే చేపలు అయితే పట్టాము. ఆ చేప ఇదిగో ఇందులో ఉంది, కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇందులో అయితే ఉంది చేప. బకెట్లో అయితే దానికి తిరగరాకనో ఏమో చనిపోయింది, ఇందాక బతికే ఉంది. వచ్చేసి మా కుక్క, ఇంకో కుక్క కూడా ఉంది. దీనికైతే ఇక అన్నం అయితే పెట్టేసినాం, తిన్నది. వాటర్ కూడా పోసినాం. చిన్న చేప పిల్ల అయితే వేసినాం ఇక్కడ, తింటుంది అని చెప్పేసి తినలేదు. మొత్తం చేప పిల్లకి చీమలు అయితే పట్టినాయి. మేము అన్నం తినడం అయిపోయిన తర్వాత చేపలు పడదామని చెప్పేసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ మా ఆయన అయితే ఒక చేప అయితే పట్టారు. ఇక మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. వాటర్ చూడండి చాలా ఎక్కువ వస్తాయి, కానీ మేము వెళ్ళిన రోజైతే తక్కువగానే వస్తున్నాయి. ఇక అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మేమైతే కంకులు తీసుకొచ్చుకోవడానికైతే చేనులోకి వెళ్తున్నాము. లాస్ట్ సారి కూడా మక్కేసినప్పుడు మేమైతే బాయికాడికి వెళ్ళి కంకులు కాల్చుకొని తిని వచ్చేసాము. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో కూడా. ఇక మళ్ళీ ఇవాళ వెళ్ళామన్నమాట. మా అత్తమ్మ అంటుంది లాస్ట్ సారి మక్క మంచిగా ఉండే, ఈసారి మంచిగా లేదు ఇస్తున్నాం అని చెప్పేసి అంటా ఉంది. మా చిన్ను అయితే ఒడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ కింద పడిపోయాడు. ఫస్ట్ టైం పడిపోయాడు, మళ్ళీ లేపి నడిపిస్తుంది మా అత్తమ్మ. మళ్ళీ ఇప్పుడు కూడా అలానే పడిపోయాడు. అందుకని మా అత్తమ్మ ఎత్తుకొని తీసుకెళ్తుంది. కంకులు లేతగా ఉన్నప్పుడు వెళ్దాము బాయికాడికి అని చెప్పేసి అనుకున్నాం మేము, కానీ అస్సలు వీలు కాలేదు అప్పుడు వెళ్ళడానికి. ఇక ఫైనల్ గా మేము పోచమ్మని చేసాం కదా, ఆ రోజైతే వెళ్ళాము. ఇక మా ఆయన కూడా ఆ రోజు లీవ్ తీసుకొని ఇక అక్కడనే మా ఇంటి దగ్గరనే ఆ రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే కరీంనగర్కి అయితే వచ్చేసాము. మేము పెరట్లోకి వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది. దీన్ని అత్తిపత్తి చెట్టు అని అంటారు కదా, మీరేమంటారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు అని అంటా ఉంటారు. అందుకని చెప్పేసి నేను మా అత్తమ్మని ముట్టుకోమంటే ముట్టుకుంది మా అత్తమ్మ. అది ఆ చెట్టు అయితే కాదు. ఆ చెట్టు చూడడానికి అలానే అనిపించింది, కానీ అదైతే అత్తిపత్తి చెట్టు అయితే కాదు. ఇక్కడ చూడండి మా చిన్ను అయితే ఒక బాటిల్లో వాటర్ పోసుకొని ఆ క్యాప్ అయితే ఉంటుంది కదా బాటిల్ కి, దానికైతే రంధ్రం చేపించాడు మా అత్తమ్మతోని. ఇక అందులో వాటర్ పోసుకొని ఇక వన్ ఆట అంతా ఇంత కాదు. కంకులు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి పైనకి, కానీ లోపల గింజలు మాత్రం తక్కువగానే ఉన్నాయి అన్నమాట. లాస్ట్ సారి అయితే చాలా బాగా ఉండే మక్క పెరడి, ఈసారి మొత్తం లాసే, పెట్టిన పెట్టుబడులు కూడా రావు అని చెప్పేసి అంటా ఉంది మా అత్తమ్మ.
ఇక పెరడైతే ఆల్మోస్ట్ కోతకైతే వచ్చేసింది. ఇందాక మా ఆయన చేపలు పట్టారు అని చెప్పేసి అన్నాను కదా, పట్టిన చేపలన్నీ కూడా తీసుకొచ్చి హౌస్ లో అయితే వేసాము. అవన్నీ కూడా మా ఆయన ఒకటి తీసి మా అమ్ములకైతే చూపిస్తున్నారు. ఇక్కడ మేమైతే ఈ చేపల్ని బురకలు, పాంప్లెట్స్ అని చెప్పేసి అంటా ఉంటాము. మీరేమంటారు ఈ చేపల్ని అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ చేపల తిత్తంతా కూడా తీసి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. మా నాన్నగారు అయితే ఈ చేపలు తెచ్చిన ప్రతిసారి నా కోసం అయితే మంచిగా ఫ్రై చేసి పెడుతుండే తిను అని చెప్పేసి. మా అత్తమ్మ అయితే కంకులు కాల్చడానికి కట్టెలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళింది. అంతలోపు నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను కాలువ దగ్గరికి. ఇక్కడ చేపలైతే కనిపిస్తా ఉంటాయి చూడండి ఒకసారి. మా ఆయనకైతే ఇలా బాయి కాడికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా ఆయన ఎప్పుడైనా లీవ్ తీసుకుంటే తీసుకెళ్తా ఉంటారు మమ్మల్ని బాయి కాడికి. ఇక మా చిన్నుకైతే చెప్పనక్కర్లేదు, ఎప్పుడు వెళ్దాం మమ్మీ ఎప్పుడు వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అడుగుతూనే ఉంటాడు మా చిన్ను. మా చిన్ను హ్యాపీనెస్ కోసమైనా మేము తీసుకెళ్తాం అన్నమాట. పెరడైతే మొత్తం ఎండిపోయింది, కోతకొచ్చింది అని చెప్పేసి అన్నాను కదా. ఇక అందులో చూడంగా పచ్చి కంకులు అయితే కొన్ని దొరికాయి. చాలాసేపు వెతికింది మా అత్తమ్మ. ఇక వీటిని ఇక్కడనే కాల్చుకొని తినేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక్కడనే ఆగాము. మేము వంట చేసుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని బాయి కాడికి వెళ్ళేసరికి 11:30 అలా అయిందన్నమాట టైం వచ్చేసి. ఇక మేము మార్నింగ్ వెళ్తే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 6:30 అలా అయింది టైం. ఇక్కడ బండలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ బండల కిందనైతే చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. మేము బయటకు వస్తేనేమో అవి బయటకు వచ్చి చూస్తున్నాయి, మంచి అటు ఇటు తిరుగుతున్నాయి చేపలు. మేము అక్కడికి వెళ్ళేసరికి తొందరగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి బండ కిందికి. ఇక మా అత్తమ్మనైతే కట్టెలు తీసుకొచ్చి కంకులు అయితే కాల్చుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా సతాయించినాయి అనుకోండి, కట్టెలు అయితే అస్సలు అంటుకోలేదు తొందరగా. నేనైతే మా అమ్ముల తల్లిని అయితే ఎత్తుకున్నాను, తనైతే చాలా అంటే చాలా సతాయించింది. కిందికి దిగి నిల్చోరా అన్నా కూడా అస్సలు నిల్చోలేదు. కాసేపేమో పడుకుంది అంతే. ఇక తర్వాత ఎత్తుకోమని ఒక్కటే ఏడవడము. ఇక కంకులు కాల్చుకోవడం అయిపోయిన తర్వాత కంకులు బుక్కేసి ఇక మేము ఇంటికైతే వచ్చేసాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఆయన చేపలైతే పట్టారు అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడ చూడండి మా చిన్ను అయితే ఆట ఆడుతున్నాడు అనమాట చేపలతో. హౌజులకి అన్ని కూడా చేపలు తీసి ఈ తట్టెలో అయితే వేసాము. ఇక మా చిన్ను అయితే వీటితో ఆడుకుంటున్నాడు చేపలతోని. ఇవన్నీ కూడా మా ఆయన పట్టారు చేపలు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చెరువు అయితే కనిపిస్తుంది కదా. ఇందాక మేమైతే చేపలు పట్టాము కదా, ఈ చెరువులోని వాటరే అటు కిందికి కాలువలోకి అయితే దిగుతాయి అన్నమాట. ఈ చెరువులో నుంచి చేపలు అయితే అటు కిందికి వస్తాయి కాలువలోకి.